హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా? పరిష్కారం లేని సమస్య అంటూ ఉన్నది అంటే వాళ్ళకు తెలివి లేదని అర్థం. ఒక తెలివితో మనం పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా దానికి ప్రతి విషయానికి పరిష్కారం ఉంటుంది. ఏంటంటే ఒక తెలివైన పక్షి ఏం చేసిందంటే అది ఎగురుతూ ఎగురుతూ ఉంది. ఆహారం కోసం ఒక పక్షి ఎగురుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక గద్ద వచ్చి వెంబడించింది. అది పక్షి ఏమన్నదంటే, నాకు పిల్లలున్నారు, నాకు చిన్న పిల్లలున్నారు, నేను వాటికి పోషించాలి, దయచేసి నన్ను తినకు, నన్ను చంపకు అన్నది గద్దకు. గద్ద ఏమన్నదంటే, సరే నేను చంపా కానీ ఒక షరతు పెడతా అన్నది. ఏం షరతు పెడతావు అంటే, ఒక గమ్యం పెట్టుకుందాం, ఆ గమ్యానికి నువ్వు ముందు చేరితే నేను చంపా, ఒకవేళ నువ్వు చేరకపోతే నేను చంపుకొని తింటా అని అన్నదంట గద్ద. అయితే పక్షి ఏం చేసింది, అరే పెద్ద ఈ పక్షికి తెలుసు ఈ గద్దతో నేను పోటీ పడలేను అని. కానీ గద్దకు కూడా తెలుసు ఇది నాకు జయించలేదు, దీనివల్ల కాదు నన్ను ఓడించడము అని గద్దకు తెలుసు. కానీ ఈ పక్షి తెలివితో ఏం ఆలోచన చేసిందంటే, సరే డన్, గమ్యం పెట్టు, ఆ గమ్యానికి నేను ముందు పోతే నన్ను చంపకు, ఒకవేళ గమ్యానికి నువ్వు చేరుకుంటే నన్ను చంపుకొని నేను అంటే సరే అని డన్గా ఒప్పందం కుదిరి అవి పరిగెత్తడం స్టార్ట్ చేసినాయి. ఆ పరిగెత్తడంలో ఈ పక్షి తెలివితో ఏం చేసిందంటే ఆ గద్ద తల మీద కూర్చున్నదంట. గద్ద తల మీద కూర్చొని ఉరుకుతున్నది, గద్ద పరిగెడుతున్నది, వెనక చూస్తుందంట. వెనక చూస్తే పక్షి అసలు కనబడతలేదంట. ఎందుకంటే తల మీద ఉన్న సంగతి దానికి తెలియదు. ఈ సంగతి ఎందుకు అంటే, పక్షి చిన్న పక్షి, అది బరువు అనిపించదు అసలు విషయం. అంటే ఇది ఏం చేసిందంటే, గద్ద దగ్గరికి గమ్యానికి చేరే లోపు ఈ పక్షి ఏం చేసింది, టక్కన దుంకి ఆ గమ్యం మీద వాలిందంట. అప్పుడు ఎట్లా సాధ్యమైంది నీకు, అసలు ఎప్పుడు వచ్చినావు, నేను చూసుకుంటున్నా నీ వెనుక, నా వెనుక చూస్తున్నా, నువ్వు వెనుక కనబడతలేవు, ఏంది ఇది కథ అని అంటే, ఆ పక్షి అన్నదంట, నేను నా పిల్లల కోసం పరిగెడుతున్నా, దానికోసం నేను తెలివిని ఉపయోగించిన, నువ్వు ఆహారం కోసం మాత్రమే ఆలోచన చేసినావు, కానీ నేను భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన అని చెప్పి ఆ పక్షి వదిలేసిందంట ఈ గద్ద. సరే వెళ్ళు, నువ్వే డన్ అని చెప్పి వదిలితే ఆ పిల్లల దగ్గరికి ఆహారం తీసుకొని పోయిందంట. అలాగే మనకు ప్రతి దానికి పరిష్కారం అనేది ఉంటుంది. మనం తెలివితో ఆలోచన చేయాలి, మొరటుగా ఆలోచన చేయొద్దు, అజ్ఞానంగా ఉండద్దు, తెలివి కలిగి ఉండాలి. అప్పుడే మనకు ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది గనక మనము జ్ఞానంతో ఆలోచన చేసి మనం దాన్ని పరిష్కరించుకోవాలి. మరణం కొంతమంది ఆలోచన చేయక ఊరేసుకోవడమో, మందు తాగడమో, లేకుంటే బార్ షాప్లో పోవడమో, లేకుంటే మెంటల్గా ఆయనని కళ్ళు తాగడమో ఇలా చేస్తూ ఉంటారు. పరిష్కారం దొరకక ఏం చేయాలనో అర్థం కాక కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది సంచపోతారు, కొంతమంది పనికిరాని డిసిజన్ తీసుకుంటారు. దానికోసమే ప్రతి దానికి పరిష్కారం ఉంది కనుక మనం తెలివితో ఆలోచన చేద్దాం. ఆ పక్షిలాగా ఆలోచన చేస్తే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలకు పరిష్కారం కూడా ఉంటుంది. కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచన చేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు దుఃఖాలు, ఎవరికి లేవు బాధలు, అందరికీ ఉంటాయి, అందరికీ ఉన్నాయి, అందరికీ సమస్యలు ఉన్నాయి, అందరికీ పరిష్కారం కూడా ఉంది. దయచేసి మీరు పనికిరాని డిసిజన్ తీసుకోకుండా ముందులో జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా పరిష్కారం నింపుకోండి. దయచేసి పనికిరాని డిసిజన్, మరొకసారి చెప్తున్నా, పనికిరాని డిసిజన్ తీసుకోవద్దని ఈ వీడియో ద్వారా ఉద్దేశం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.